నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు కొన్ని మోటివేషనల్ కొటేషన్స్ గురించి చెప్పుకుందాం. అందులో నెంబర్ 1, ప్రతిఫలం ఆశించి సహాయం చేయొద్దు. ఆలోచించి నిస్వార్థంగా సహాయం చేయి, నీకు దక్కాల్సిన ఫలితం నీకు దక్కుతుంది. నెంబర్ 2, స్నేహంలో కూడా ఓ హద్దు ఉంటేనే ముద్దు, హద్దు మీరిన స్నేహం వద్దు. నీ వ్యక్తిగత రహస్యాలని ఎవరికి, స్నేహితులకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు. నెంబర్ 3, ముంచేవాడు మంచిగాను, మంచివాడు ముంచేవాడుగాను కనిపిస్తే అది నీ దృష్టి దోషం తప్ప మరి ఏమీ కాదు. అందుకే గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. 4, గౌరవం ఇచ్చి పుచ్చుకునేవారు సగర్వంగా జీవిస్తారు. గర్వం ఉన్నవారు సర్వం కోల్పోతారు. ఆపద వచ్చినప్పుడు ఎవ్వరూ సాయపడరు. నెంబర్ 5, ఎవరిని తక్కువగా అంచనా వేయకు. వారి రంగాల్లో వారి సామర్థ్యం కావలసినంత ఉంటుంది. అలాగే నిన్ను నువ్వు ఎక్కువగా అంచనా వేసుకోకు, భంగపడతావు. తాడిని తన్నేవాడు ఉంటే తలను తన్నేవాడు ఉంటాడు. నెంబర్ 6, ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. సరిగ్గా అర్థం చేసుకోగలిగితే అపార్థాలు మంచులా కరిగిపోతాయి. 7, నమ్మకం అమ్మలాంటిది, దాన్ని అమ్మకానికి పెట్టుకో. నిన్ను నమ్మిన వాడికి ఎప్పుడూ ద్రోహం చేయకు. 8, నిజాన్ని చెప్పేవాడికి ధైర్యం ఎక్కువ, నిజాన్ని దాచేవాడికి భయం ఎక్కువ. తాత్కాలికంగా అబద్ధాన్ని అందరూ నమ్మినా నిలకడ మీద నిజం తెలుస్తుంది. అప్పుడు అబద్ధమాడిన వారు అందరిచే అసహించుకోబడతారు. 9, నిజం చెప్పేవాడికి జ్ఞాపక శక్తితో పని లేదు, అతను ఎప్పుడూ ఓ మాటపై ఉంటాడు కాబట్టి. కానీ అబద్ధం చెప్పేవాడికి జ్ఞాపక శక్తి చాలా అవసరం. అది లేని నాడు విభిన్నంగా మాట్లాడడంతో అబద్ధం బయటపడిపోతుంది. నెంబర్ 10, మన దైనందిన జీవితంలో ప్రతిరోజు ఎందరో తారసపడుతుంటారు. నీకు తెలిసిన వారైనా తెలియని వారైనా వారిని చిరునవ్వుతో చూస్తే నిన్నెప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. నీపై సదభిప్రాయాన్ని కలిగి ఉంటారు. వారితో నీకు పని వస్తే సులభంగా జరుగుతుంది. 11, నీలో దమ్ముంటే, దుమ్ము రేపే సత్తా ఉంటే కష్టాన్ని నమ్ము, ఆశించిన ఫలితం వస్తుంది. 12, వీలైతే మంచిని అందరికీ పంచుతూ పెంచు, అందరినీ ఆనందింపజేయి, నీవు ఆనందించు. జీవితకాలం స్వల్పం. దీనిని ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం మొదలైన వాటితో నిరంతరం రగులుతూ బతకకు. 13, ఇతరులకు హాని తలపెట్టకు. వారు నీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే క్షమించేయి, నీ మనసు తేలిగ్గా ఉంటుంది. నీ క్షమాగుణం వారిని పశ్చాత్తాపడేలా చేస్తుంది. తమ తప్పును ఒప్పుకొని నీతో సఖ్యతగా ఉంటారు. 14, మూర్ఖత్వం మెచ్చుకోబడే చోట వివేకం గుర్తించబడదు. అటువంటి చోట వివేకవంతులు మౌనంగా ఉండటం మంచిది. 15, అనవసరమైన పనిని చేయబోకు. ఒకవేళ నీవు అది అవసరమని భావించి చేయదలిస్తే మాత్రం అందరూ మెచ్చుకునేలాగా బాగా మంచి మరియు సత్ఫలితాలు ఇచ్చేలా చేయి. 16, అందరిలో ఫస్ట్ ఉండటానికి ప్రయత్నించు. ఒకవేళ ఫస్ట్ ఉండటం కుదరకపోతే అప్పుడు అందరిలో బెస్ట్గా అయినా ఉండు. 17, ఏ మతమైనా పూజ గదిలో ఆగిపోవాలి. ఏ కులమైనా ఇంటి గడప దగ్గర ఆగిపోవాలి. బయటకు వచ్చాక అందరం ఒక్కటే. మనమంతా కులమత భేదాలు లేని భారతీయులం అని భావించాలి. అటువంటి వారే నిజమైన దేశభక్తులు. 18, మీ జీవితంలో భయం, బాధ, ద్వేషం ఫీల్ అవ్వడానికి సమయం లేకుండా మీరు నిరంతరం ఏదో ఒక పనితో బిజీగా ఉండండి. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండేవాడే ఇటువంటి మానసిక జబ్బుల బారిన పడతాడు. ఎల్లప్పుడూ అశాంతిగా బాధపడుతూ ఉంటాడు. 19, యథా గుణ తథా కర్మ, యథా అంతరంగ తథా బహిరంగ. అంటే నీ లోపల ఏముందో అదే బయటికి వస్తుంది. మరియు నీవు చేస్తున్న కర్మలు నీ గుణాన్ని బట్టే ఉంటాయి. అండ్ 20, ఆరోగ్యానికి మించిన సంపద లేదు, అనుమానానికి మించిన జబ్బు లేదు, అసూయకి మించిన శత్రువు లేడు,
ఆనందాన్ని మించిన అదృష్టం లేదు. 21. అయాచితంగా ఉచితంగా లభించేదానికి విలువ ఉండదు. మన దేశంలో పన్ను చెల్లింపుదారుల మొత్తాన్ని వివిధ పథకాల రూపంలో జనానికి విరివిగా పంచడం వలన వారు సోమరులై కష్టపడి చేయాల్సిన వ్యవసాయ పనులకు రావడం లేదు. వృద్ధాప్య పింఛను, చౌకగా ఆహారం, విద్య, వైద్యం తప్ప ఏదీ ఉచితంగా ఇవ్వడం తగదు. అప్పుడే అందరూ పనిచేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. 22. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా మళ్ళీ మీ దగ్గరికే వస్తున్నారంటే వారికి వేరే ఎవరు దొరకరని కాదు, ఎవరికి ఇవ్వని స్థానాన్ని వారి మనసులో మీకు ఇచ్చారని అర్థం. అండ్ 23. కోరికలు తీరని మానవుడు దైవాన్ని ప్రశంసిస్తూ ఉంటాడు. కోరికలు తీరని వాడు దైవం ఉనికినే ప్రశ్నిస్తూ ఉంటాడు. స్థితిని పరిస్థితిని బట్టి వేదాంతం చెప్తాడు లేదా రాద్ధాంతం చేస్తాడు. అండ్ ద లాస్ట్ వన్ 24. నీ వల్ల లాభం పొందిన వారు నీపై నిందలు మోపుతున్నారని బాధపడకు. నీకు చేతనైంది నువ్వు చేశావు, వారికి చేతనైంది వారు చేస్తున్నారు. ఎవరు చేసుకున్న దానికి ఫలితం వారికి తప్పకుండా వచ్చే రోజు ఒకటి ఉంటుంది. ఇవండి ఈ రోజుకి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అనేక ఉపయుక్తమైన అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.